వంగవీటి రంగాకి నివాళులు ప్రతి ఏడాది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి షర్మిలమ్మ వచ్చాక మానేశారో ఏమో తెలియదు. అంతకుముందు అయితే కనుక చేస్తుండేవాళ్ళు ప్రతి ఏడాది కూడా. ఇప్పుడు ఎవరైనా చేస్తే లోకల్ వాళ్ళు చేస్తుండాలి, పీసీసీ స్థాయిలో చేయట్లేదు. అది ఒక ఎత్తు. మేబీ వాళ్ళ కుటుంబం వచ్చి తెలుగుదేశంలో చేరిపోయింది కాబట్టి వద్దనుకున్నారేమో తెలియదు. ఆయనకు అయితే చనిపోయే రోజు కూడా కాంగ్రెస్ నాయకుడే. అదే సమయంలో తెలుగుదేశం అసలు ఆయన మరణం తర్వాత పార్టీ పతనంతో పాటు ఆయనకి సంబంధించి ఇష్యూ ఉంది కాబట్టి వాళ్ళు నివాళులేమీ అర్పించరు. అయితే జనసేన సాధారణంగా సామాజిక సమీకరణాల రీత్యా జనసేన చేస్తుందంటే ఇదివరకు ఎప్పుడు కూడా ఆ పార్టీ కార్యాలయంలో రంగాకి నివాళులు అర్పించింది లేదు. ఎందుకంటే ఆయన మా పార్టీ కాదన్నటువంటి కోణమే ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇవాళ వంగవీటి రంగాకి నివాళులు అర్పించడం, ఒక ట్వీట్ చేయడం చూసాం. చంద్రబాబు గారు కానీ ఇది లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారి పేరుతో ఓ ప్రకటన మాత్రం వెలువడింది. రంగా గారికి నివాళులు అర్పిస్తూ, హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ, పేదల పక్షాన్ని నిలిచి వారి గళమైన ప్రజానాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు నేడు వంగవీటి రంగా గారి జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాం అన్నటువంటి ఒక స్టేట్మెంట్ అన్నది చాలా కాలం తర్వాత వచ్చింది.